కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో మాదక ద్రవ్యాల దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు అవగాహన ర్యాలీ నిర్వహించి మానవాహారాన్ని ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాలపై ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాదక ద్రవ్యాలు లేని రాష్ట్రంగా నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ముఖ్యంగా ఈ ర్యాలీకి సంబంధించిన మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మాదక ద్రవ్యాల వినియోగం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఏ భారతదేశానికో ఈ తెలంగాణకు సంబంధించిన సమస్య కాదు. కాబట్టి మాదక ద్రవ్యాల వ్యతిరేకంగా మనము ఉద్యమించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా స్కూల్లో ఉన్నటువంటి పాఠాలలోనే ఈ యొక్క మాదక ద్రవ్యాలు వినియోగించద్దు అనేటువంటి ఒక సిలబస్లో ఉండాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మన కుటుంబంలో కూడా పెద్దవాళ్ళు ఉన్నట్లయితే వాళ్ళకు చెప్పాలి మాదక ద్రవ్యాల వల్ల ఎలాంటి అనర్థాలున్నాయి, మాదక ద్రవ్యాలు సేవించడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు, అనేక మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. నేరరహిత సమాజాన్ని మనం హర్షిస్తున్నాం. కాబట్టి నేరాలు జరగకుండా ఉండాలంటే మాదక ద్రవ్యాల వినియోగం అనేది కంపల్సరీ అది తగ్గాలి. ముఖ్యంగా గౌరవ సీఎం గారు ఈరోజు మాదక ద్రవ్యాల మీద ఉక్కుపాదం మోపడం జరిగింది. సీఎం గారు ఆదేశం ప్రకారము, ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం యొక్క ఆదేశం ప్రకారము మాదక ద్రవ్యాలను మనము నిర్మూలించడంలో మన వంతు పాత్రను